నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కనీస వేతనాల సవరణ లేక నష్టపోతున్న అసంఘటిత కార్మికులు 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లో పనిచేస్తున్న కార్మికులకు వీడీఏ వేతన సవరణ చేయాలి. వేతన సవరణ చేయక 12,000 కోట్లు నష్టపోతున్న కార్మికులు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని భిక్షపతి 1,28,00,000 అసంఘటిత కార్మికులు 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ల వీరి వేతన సవరణ 2000 సంవత్సరంలో జరిగిందని, 1978 నుండి 1991 వరకు ₹13.75కు కార్మికులు వీడీఏ ₹3.75 నుండి ₹8.75 వరకు 14,500 చెల్లిస్తున్నారని, దీనివల్ల అసంఘటిత కార్మికులు దాదాపు 12,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని భిక్షపతి అన్నారు. 1,22,00,000 మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లలో పనిచేస్తున్నారు. ఈ 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లు కూడా 2000 సంవత్సరానికి ముందు ఏదైతే ఉందో వాళ్ళ కనీస వేతనాలు ఫిక్స్ చేసేటప్పుడు మొదట 1978 నుంచి 91 వరకు వీడియో లేదు. 91లో వీడియో ఇంట్రడక్షన్ చేశారు. అప్పుడు ఒక అన్స్కిల్డ్ కార్మికునికి తక్కువ ₹5 నుంచి మొదలుకుంటే హైయెస్ట్గా ₹13.75 వరకు అన్స్కిల్డ్ కార్మికునికి వీడియో పాయింట్ రేట్ ఉండేది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వీడియో పాయింట్ రేట్ను ₹10.50 అప్పర్ సీలింగ్ పెట్టారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ₹10.50 అప్పర్ సీలింగ్ పెడితే దాని 2005 నుంచి మళ్ళీ ₹3.75 నుంచి ₹8.40 వరకు ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్లో ఒక్కొక్క వీడియో పాయింట్ రేట్ పెట్టి ₹3.75 నుంచి ₹8.40 వరకు పెట్టారు. ఈ విధంగా పెట్టడం వల్ల ఈరోజు కనీస వేతనాలు ఒక్కొక్క ఎంప్లాయ్మెంట్లో 12,500 నుంచి మొదలుకుంటే 14,500 వరకు ఒక్కొక్క అన్స్కిల్ కార్మికునికి వస్తున్నాయి. వాస్తవానికి ఈ వేతనాలు అనేది ఆక్రాయిడ్ ఫార్ములా ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా అయితే ₹28,000 పైచిలకు వస్తుంది. కానీ అలా ఫిక్స్ చేయకుండా వీడియో పాయింట్ రేట్ వాల్యూను తగ్గించడం వల్ల ఈరోజు కార్మికులు ప్రతి నెల 12,000 కోట్ల రూపాయల వేతనాలు నష్టపోతున్నారు. ఈ డబ్బులన్నీ కూడా పెట్టుబడిదారుల జేబుల్లోకి పోతున్నాయి. మొన్ననే 7వ తేదీ నాడు గౌరవనీయులైన కార్మిక శాఖ మంత్రి గారిని వివేక్ వెంకటస్వామి గారిని సెక్రటరీలో కలిసి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2014 నుంచి 2021 వరకు కొనసాగిన 2 కనీస వేతన సలహా మండలి బోర్డులు చాలా శాస్త్రీయ పద్ధతిలో సక్రమంగా వేతనాలను రికమెండేషన్ చేశాయని, వాటిని మీరు పనిలోకి తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలని కోరాము. వాటిని కూడా 2017 నుంచి 2021 వరకు కొనసాగిన 2వ బోర్డు వాళ్ళు రికమెండ్ చేసిన దానిలో ఒక అన్స్కిల్ కార్మికునికి ₹18,019 పెట్టి వీడియో పాయింట్ రేట్ ₹12గా దాన్ని కాలిక్యులేషన్ చేసి గౌరవనీయమైన హైకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా వీడియో పాయింట్ రేట్ ఫిక్స్ చేసి ప్రపోజల్ చేయడం జరిగింది. వాటిని ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత 2021 జూన్లో జీఓఎంఎస్ నంబర్ 21 నుంచి 25 వరకు విడుదల చేశారు. వాటిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమని గౌరవనీయమైన కార్మిక శాఖ మంత్రి గారిని కోరాము. వారు ప్రస్తుతము క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. దీని మీద కనీస వేతనాల రివిజన్ మీద అని చెప్పారు. క్యాబినెట్ సబ్ కమిటీలో నిర్ణయించి మాట్లాడిన తర్వాత మంచి వేతనాలు తీసుకొస్తామని చెప్పారు. ఎందుకంటే క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన గౌరవనీయులైన వివేక్ వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రి గారు మెంబర్గా, మరి ఒక మెంబర్గా దుద్దిల శ్రీధర్ బాబు గారు, మరి ఒక చైర్మన్గా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా కార్మిక పరిస్థితి పూర్తిగా తెలిసినటువంటి నాయకులు. వాళ్ళు కార్మికులకు మంచి వేతనాలు ఇస్తారనే, వేతనాల ప్రపోజల్ తీసుకొస్తారనే ఆశాభావం కూడా ఉంది. కానీ అలాగే రాష్ట్ర హైకోర్టు కూడా కనీస వేతనాలు 2021లో ఇచ్చిన అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 జీవోలను జీఓఎంఎస్ నంబర్ 21 నుంచి 25 వరకు గెజిట్లో ప్రింట్ చేయమని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. వాటిని వారు అమలు చేస్తారనే ఆశ నేను వ్యక్తం చేస్తున్నాను. 2004 నుంచి 2021 వరకు కొనసాగినటువంటి బోర్డులు అన్ని ఎంప్లాయ్మెంట్లలో స్కిల్ కేటగిరేషన్ సక్రమంగా సిస్టమేటిక్గా చేశారు. ఫుట్ నోట్లు అన్ని కూడా అన్నింటిలోకి తీసుకురావడం జరిగింది. కానీ 2024లో తిరిగి ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వము వాటిలో కేటగిరీ ABCD అని, గ్రూప్ ABCDEFG అని, గ్రేడ్ ABCDEF అని పెట్టారు. దానిలో వాస్తవానికి హైలీ స్కిల్డ్ ఉద్యోగాలు 13 ఎంప్లాయ్మెంట్లలో, స్కిల్డ్ ఉద్యోగాలు 21 ఎంప్లాయ్మెంట్లో, సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు 21 ఎంప్లాయ్మెంట్లో, అన్స్కిల్డ్ ఉద్యోగాలు 21 ఎంప్లాయ్మెంట్లో ఉన్నాయి.
14 ఎంప్లాయ్మెంట్లో మాత్రమే జోనల్ సిస్టమ్ తీసుకొచ్చారు. అందులో ఒక దాని 2, ఒక దాని 3, ఒక దాని 4 తీసుకొచ్చారు. ఇవన్నీ ఎనామలీస్ కూడా గతంలో 2017-16లో నుంచి 21 వరకు కొనసాగిన సెకండ్ కనీస వేతనాల సలహా మండలి బోర్డు వాటన్నిటిని ఎనామలీస్ అన్ని తీసేసి సిస్టమేటిక్గా ప్రపోజ్ చేసింది. వాటిని ఇంప్లిమెంట్ చేయించాల్సిందిగా రాష్ట్ర గౌరవ కార్మిక శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని కోరడం జరిగింది. వారు దాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పడం కూడా జరిగింది. వారు ఆ దిశగా ప్రయత్నం చేసి క్యాబినెట్ సబ్ కమిటీలో మాట్లాడి 2021లో ఇచ్చిన జీవోల ప్యాటర్న్ ప్రకారంగానే అన్ని జీవోలను రిలీజ్ చేసి గెజెట్లో ప్రింట్ చేస్తారనే ఆశాభావం కార్మిక లోకం వ్యక్తం చేస్తుంది. అది కూడా మేము కూడా ఆశిస్తున్నాం. వారు కూడా త్వరగా చేయగలరని మేము అనుకుంటున్నాం.